ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ చేస్తోంది. అభ్యర్థుల ఎంపికపై ఆచితూచి అడుగులు వేస్తోంది. అభ్యర్థుల కోసం రహస్యంగా సర్వేలు చేస్తోంది హస్తం అధిష్టానం. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని పట్టుమీదున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు. ఇప్పటికే సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్ని కోణాల్లో సమాలోచనలు చేస్తున్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై సర్వే నడుస్తోంది. కాంగ్రెస్ టికెట్ రేసులో నరేందర్ రెడ్డి, వెలిచాల రాజేందర్రావు, ప్రసన్న హరికృష్ణ గౌడ్, రమణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఉన్నారు. ఎవరికి వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సర్వేలో ఎవరికి సానుకూలంగా స్పందన వస్తుందో వారికే టికెట్ అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు నడుదాం. రాజు, కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు ఎప్పట్లోగా ఉండబోతుంది? అంటే ఎమ్మెల్సీ, టీచర్ ఎమ్మెల్సీ అలాగే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు ఇప్పటికే కొంతమంది పేర్లు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో, ఒక సీక్రెట్ సర్వే కూడా కాంగ్రెస్ పార్టీ చేయిస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరికి ఈ ఎమ్మెల్సీ సీట్లు దక్కేటువంటి అవకాశాలు ఉన్నాయి? ముఖ్యంగా రోజా అయితే ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీ చేయడానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మనకైతే ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో పోటీ చేయాలని మాత్రమైతే పార్టీ అయితే ఇప్పటికైతే నిర్ణయం తీసుకుంది. నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ ఈ 4 జిల్లాల ఉమ్మడి ఎమ్మెల్సీ ఏదైతే సిట్టింగ్ స్థానం ఉందో దాన్ని ఖచ్చితంగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక సర్వే కూడా చేపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పోటీలో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా ఈ సిట్టింగ్ స్థానం ప్రస్తుతం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి దీనికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఎందుకంటే అప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నప్పుడు ఈ సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం జరిగింది. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. సో అది కూడా పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ నియామకం తర్వాత వస్తున్న మొదటి ఎన్నికలు, అది కూడా ఆయన సొంత జిల్లా నిజామాబాద్ జిల్లా కూడా ఇందులో భాగంగా ఉంది. కాబట్టి మహేష్ కుమార్ గౌడ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క ఎన్నికలను తీసుకున్నారు. ఎందుకంటే ఈ 4 జిల్లాల ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి, అంటే గతంలో ఇప్పుడు సిట్టింగ్ స్థానం ఉన్నటువంటి ఏదైతే జీవన్ రెడ్డి ఉన్నారో ఆయన మళ్ళీ పోటీ చేయించాలని అధిష్టానం భావించినా కూడా ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఈసారి నేను పోటీ చేయబోనని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. దీంతో ఇప్పటికే ఆశావాహులు కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలామంది కూడా ఆశావాహులు ఈ యొక్క స్థానాన్ని తమకు కేటాయించాలని చెప్పి విజ్ఞప్తులు చేస్తున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ సీటుకు సంబంధించి చాలామంది కూడా ఇప్పటికే దీనికి సంబంధించి లాబింగ్ మొదలుపెట్టారు. ప్రముఖంగా ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత దీనికి ఖచ్చితంగా నాకు టికెట్ కావాలని చెప్పి అధిష్టానం వద్ద ఇప్పటికే ఆయన రికమెండేషన్లు స్టార్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఆయనతో పాటు మిగతా ఏదైతే పలు కోచింగ్ సెంటర్ల విద్యాసంస్థల అధినేతలు కూడా ఈ యొక్క సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వెలిచాల రాజేందర్ రావు కావచ్చు, అదేవిధంగా మాజీ పోలీస్ అధికారి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క టికెట్ కోసం వాళ్ళు పోటీ పడతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ అధిష్టానం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సీటు చేజారకుండా ఉండాలంటే గెలిచే నేతకే ఇవ్వాలని చెప్పి కూడా పార్టీ అయితే భావిస్తూ ఉంది. దీనికి సంబంధించి సర్వేలు చేపించాలని ఇప్పటికే పార్టీ నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన ఇప్పటికే ఆయా 4 జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కూడా కావడం జరిగింది. వాళ్ళందరితో ఇదే చెప్పడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్ దిశానిర్దేశం చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఎందుకంటే ఇప్పటికే నిరుద్యోగుల్లో ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, యువత ఉందో, అంటే ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఇప్పటికే ప్రభుత్వం పట్ల వారికి ఒక సానుకూలమైన వాతావరణం కనిపిస్తూ ఉంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 53,000కు పైగా కూడా జాబ్ ఖాళీలను పూర్తి చేయడం కావచ్చు, అదేవిధంగా ఇతర నోటిఫికేషన్లు కూడా అడపాదడప నోటిఫికేషన్లు వస్తూ ఉన్నాయి. కాబట్టి నిరుద్యోగుల్లో కూడా ప్రభుత్వం పట్ల ఒక సానుకూల స్పందన ఉంది, సానుకూలమైన వాతావరణం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మనమే గెలుస్తామని పార్టీ నేతలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి పోటీ అనేది తీవ్రంగా ఉంది. ఈ పోటీని తట్టుకునేందుకు ఎందుకంటే సీటు ఇవ్వాలంటే ఖచ్చితంగా సర్వే చేయించాలని ఇప్పటికే పీసీసీ చీఫ్ నిర్ణయించినట్టుగా కూడా తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. ఎవరికైతే సర్వేలో సానుకూలమైన ఫలితాలు వస్తాయో వారికి టికెట్ ఇవ్వాలని ఇప్పటికే పార్టీ నేతలు ప్రాథమికంగా నిర్ధారించుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఒకవైపు ఎవరికి వారు లాబింగ్ అయితే చేస్తూ ఉన్నారు. కానీ పార్టీ మాత్రం ఖచ్చితంగా సీట్లు నిలుపుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని మిస్ కాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఇట్లాంటి ఈ వడపోతలన్నీ చేయాలని చెప్పి అయితే పార్టీ నేతలు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరొక వైపు ఏవైతే ఈ 4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి గతంలో ఉన్న పెండింగ్ పనులు ఏవైతే కావచ్చు, అదేవిధంగా ఇతర హామీలు కావచ్చు, వాటినన్నింటినీ పూర్తి చేయాలనే ఏదైతే నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులు ఏవైతే నోటిఫికేషన్లు గతంలో ఉన్నాయో ఆ నోటిఫికేషన్లు కావచ్చు, అదేవిధంగా ప్రచారం కావచ్చు, అవన్నింటినీ కూడా ఇప్పటికే గ్రాడ్యుయేట్లకి ప్రచారానికి వెళ్ళాలి అనే దానికి కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది.
మరొక వైపు అభ్యర్థి ప్రకటన ఒక వారం రోజుల లోపల ఉండొచ్చు అని చెప్పేసి కూడా 2 రోజుల క్రితం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించడం జరిగింది. అంటే మరో 4-5 రోజుల్లో కూడా ఈ యొక్క అభ్యర్థిని కూడా ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకసారి అభ్యర్థిని ఫైనల్ చేసిన తర్వాత ఇంకా ప్రచారం స్టార్ట్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈసారి ఏదైతే నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల స్థానాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాబట్టి సో దీనికి సంబంధించి కసరత్తు అయితే పార్టీలో ముమ్మరంగా జరుగుతూ ఉన్నట్టుగా మనకైతే ఈ యొక్క వాతావరణం అన్ని చూస్తే కూడా కనిపిస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.